హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అనేసి అనుకుంటున్నాము. ఇదిగోండి, మేమైతే ఒక కొత్త వాటర్ ఫాల్స్ అయితే రావడం జరిగింది. చూడండి, మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు. మీకు ఇప్పుడు వాటర్ ఫాల్స్ అయితే చూపించబోతున్నాం అనమాట. చూడండి. మేమైతే అడవి ప్రాంతంలో ఉన్నామండి. చూడండి, ఇదంతా పెద్ద అడవి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇదిగో మా వాళ్ళు వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, మేమైతే వాటర్ ఫాల్స్ పైన ఉన్నాం అనమాట. పైనుండి కిందకి దిగబోతున్నాం. చూడండి, వాటర్ ఫాల్స్ ఇలాగా కిందకి వెళ్ళాలన్నమాట. చిన్నది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, లేదంటే పడిపోయే ప్రమాదం ఉంటది. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేనండి, చూడండి వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉందో. అయితే చాలా బాగా నచ్చింది. ఇదో ఒక అద్భుతమైన జలపాతం. చాలా బాగుంది కదా వాటర్ ఫాల్స్. ఎలా ఉంది అబ్బాయిలు, చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, మేము ఉన్నటువంటి ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా ఏటవాలుగా ఉంది అనమాట. దిగడానికి కూడా చాలా కష్టంగా ఉంటది. వర్షాలు పడినప్పుడు అయితే చాలా జారిపోయి పడిపోయే ప్రమాదం కూడా ఉంటది. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, వెనకాల అయితే వాటర్ ఫాల్స్ ఉంది, చాలా బాగుంది. మీకు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని. చాలా అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మా కుర్రోళ్ళు ముందుగానే మెల్లికి దిగుతున్నారు. కింద వాటర్ ఫాల్ కింద ఒక ఫ్లో అవుతుంది, ఇలా కిందనే వెళ్తున్నారు. ఇప్పుడు మేము కూడా బయలుదేరుతాం రండి. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే నెమ్మదిగా ఈ విధంగా దిగుతున్నారు. ఇటువైపు చూస్తే ఇలా ఉంది. మా వాళ్ళు ఒక ఇద్దరైతే ముందుగానే దిగేశారు. మేమైతే వెనకాల వెళ్తున్నాము. అరే తమ్ముడు, చాలా జాగ్రత్త దిగాను రా, బాగాలేదు కదా ప్లేస్. ఓకే, మాలో అయితే ఇలాగ చూడండి, కొండనైతే ఇలా కాల్ చేసి ఉన్నారండి. ఓన్లీ గడ్డి మాత్రమే కాల్చారు, చెట్లను అయితే నాశనం చేయడానికి అయితే ఈ విధంగా కాల్చలేదు అనమాట. ఇక్కడ గడ్డి ఉంటది, అదిగో అక్కడ తమ్ముడు ముందు ఉన్న గడ్డి, ఆ గడ్డిని మాత్రం కాల్చారు. నెక్స్ట్ మళ్ళీ కొత్తగా వర్షం పడినప్పుడు మళ్ళీ కొత్తగా సిగుళ్ళు అయితే మొలకెత్తుతాయి. చూడండి, మా వాళ్ళు అయితే కిందని దిగేశారండి. అక్కడ నుండి ఇంకో లెవెల్ మా వాళ్ళు వెళ్ళిన ప్లేస్ దగ్గర నుండి. ఇగోనండి, కిందనున్న ప్లేస్ అయితే ఈ విధంగా ఉంది వాటర్ ఫాల్స్. ఇక్కడ నాకు తెలిసి ఈ గుమ్మి అనేది బాగానే పొడవు కూడా ఉండొచ్చు. ఇలాంటి దగ్గర వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, చూడండి, మా వాళ్ళు ఇక్కడ వెయిటింగ్, ఇక్కడ స్నానం కూడా చేయబోతున్నారు. అంత ఉత్సాహంతో ఉన్నారు. చూడండి, ఇదో స్టెప్ అంటే ఆ పైన ఇంకో స్టెప్ ఉంది. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడుందంటే మనకు 12 మైళ్ళ లోపలికి వచ్చాక జుంజీరువాడ అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంది. ఇది ఒక అడవి ప్రాంతం అన్నమాట. ఇక్కడ వెహికల్స్ అయితే రావు పెద్దగా, ఎందుకంటే ఇది లోప్ లైన్.
ఇక్కడ వెహికల్స్ వస్తాయి కానీ అడవి ప్రాంతం అవడం వల్ల ఈ వాటర్ ఫాల్స్ అయితే అంత అభివృద్ధిగా తీర్చిదిద్దలేదు. వాటర్ ఫాల్స్ ఇంకో స్టెప్ ఆ పైన ఉంది, చాలా బాగుంది. నేనైతే రెడీగా ఉన్నాను పైకి మాల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రెడీ దిగడానికి రెడీ రెడీయా? స్నానాలు చేస్తారా? రెడీ ఓకే తమ్ముడు, శివ తమ్ముడు ఓకేనా? రెడీ ఓకే. ఎటు చూసిన అడవి మధ్యలో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉంటే ఎవరికి నచ్చదు ఫ్రెండ్స్. ఎవరైనా ఈ అద్భుతాన్ని పడి చచ్చిపోవాల్సిందే. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి మా వాళ్ళు ఒక్కొక్కడు ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్స్ కోసం. అయితే మాకు ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందన్న విషయం మాకైతే తెలీదు. మార్నింగ్ గా ఇలా బయటికి వెళ్దాం అనేసి ఇలా బయటికి వచ్చాము. మేము కూడా రావడం ఇదే మొదటిసారి ఇక్కడ. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ గా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో వెహికల్స్ వస్తాయి, బట్ చాలా నాన్ లోకల్ ఏరియా కావడం వల్ల వెహికల్స్ అనేవి పెద్దగా అందుబాటులో ఉండవు. వస్తే ఓన్ వెహికల్స్ తోనే ఈ జలపాతానికి అయితే రావాలి. మాకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాము. వాళ్ళు ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. మాకైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. మార్నింగ్ కావడం వల్ల మాకు ఈ క్లైమేట్కి వాతావరణానికి అయితే చాలా చాలా బాగా నచ్చింది ఈ వాటర్ ఫాల్స్ అయితే. ఈ వాటర్ ఫాల్స్ కోసం అయితే మేము ఒక అడ్వెంచరే చేసామండి. చాలా కష్టపడి అయితే ఈ వాటర్ ఫాల్స్ని మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరిగింది. చూడండి మా వాడు ఎక్కలేక అయితే మళ్ళీ కిందకు వచ్చేస్తున్నాడు. చెప్పులు వేసుకొని ఉండడం వలన నేనైతే ఎక్కేస్తున్నాను. మా వాడు మళ్ళీ చెప్పులు తీసుకొని అయితే ఎక్కబోతున్నాడు. చూడండి చెప్పులు తీసి అయితే ఎక్కుతున్నాడు పైన. చాలా జాగ్రత్తగా ఎక్కాలండి ఇలాంటి ప్లేస్లోనే. కాలు చిన్నది స్లిప్ అయినా జారిపోయి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా పడిపోయి చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి ప్లేస్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాల్ అయితే ఇంకో స్టెప్ పైనకి వెళ్ళారు. అక్కడ నుండి అయితే వాటర్ కూడా బాగానే ఉంది ఫ్లోటింగ్. దాంతో పాటు ఇక్కడ చిన్న ఇది ఏంటి నీటి గుంట లాంటిది ఉంది. ఇది చాలా లోతుగా ఉన్నట్టుంది. చూడండి వాటర్ అటువైపు ఫ్లోటింగ్ అవుతుంది, ఇటువైపు పెద్దగా వాటర్ రావట్లేదు. చిన్నది లైట్ గా చిన్న ఊట వచ్చినట్టయితే ఉంది. వాళ్ళు అక్కడ నుండి వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఓకేనండి. ఇప్పుడు చూడండి మా వాడైతే నీటి గుంటనైతే కర్రతో అయితే కొలవబోతున్నాడు ఎంత లోతుంది అన్నది. అమ్మో కాదు, నాకు తెలిసి బాగానే లోతుంది అనుకుంటున్నాను. బాగానే ఉంది పొడవు అయితే. చూడండి మా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మాక్సిమం పీకల లోతుల్లోకి అయితే వచ్చింది. ఓకేనండి. పైన ఉన్నటువంటి మొదటి మెట్టు అంటే ఫస్ట్ స్టెప్ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నారు మా వాళ్ళు, ఎక్కుతున్నారు. చూడండి మేము కూడా ఇక్కడ రావడం మొదటిసారి కాబట్టి బాగా ఎగ్జైట్ గా ఫీల్ అవ్వి బాగా ఎంజాయ్ అయితే చేస్తారు మా వాళ్ళు. ఇక్కడ కూడా నీటిగుంట లాగా సహజంగా ఏర్పడినటువంటి ఒక
రంధ్రం లాంటిది ఉంది అనమాట. అంటే ఆ, ఇలాంటి ప్లేస్ లో అలాంటివి సహజంగా కనిపిస్తుంటాయి వాటర్ ఫాల్స్ కి వచ్చినప్పుడు. కొలుస్తున్నారు మా వాళ్ళు. సరే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే వాటర్ అయితే పడుతుంది. వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గుమ్మె అయితే మేము పట్టుకున్నటువంటి ఈ కర్ర కన్నా బాగా పొడి ఉంది. ఆల్రెడీ మా వాళ్ళు కొలిసారు, ఇప్పుడు మళ్ళీ కొలుస్తున్నారు చూడండి. అరే జాతర అరే చూడండి, మనిషి కన్నా చాలా పొడి ఉంది అనమాట. మాలాంటి వాళ్ళు దీంట్లో దిగితే మునిగిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదనుకుంటే మనం ప్రాణాలతో బయటపడలేము. ఇలాగా సహజంగా ఏర్పడినటువంటి గుమ్మిలు కూడా ఉంటాయి. అది ఒక శివలింగంలా ఉంది కదా. ఒక టెంకాయ సేఫ్ లో ఉంది ఆ వాటర్ పడుతున్నటువంటి ప్లేస్ లోని సేఫ్ లా ఉంది. మా ఫ్రెండ్ అయితే రణజిల్లెడ వాటర్ ఫాల్స్లో కూడా ఈ విధమైనటువంటి హోల్ ఉంటుంది అనేసి చెప్పడం అనేది జరిగింది. అక్కడ ఉంది కదండి, ఆ హోలేనండి. కనిపిస్తుంది కదండి, అది వచ్చి ఒక కొబ్బరికాయ షేప్ లో, దాంతో పాటు శివలింగం షేప్ లో అయితే కనిపిస్తుంది. దాన్ని చూసి మా వాళ్ళు ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇది 3వ స్టెప్ వాటర్ ఫాల్స్ అండి. చూడండి చాలా బాగుంది. మేము కూడా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది ఈ వాటర్ ఫాల్స్ అయితే. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు అయితే ఉంటామండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం.